హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఎనిమిది సంవత్సరాల తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీలో కీలక మార్పులు చేస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ జిఎస్టీ రేట్ల కన్సాలిడేషన్ రూపొందించడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ జిఎస్టీ 2.0లో భాగంగా ప్రస్తుతం ఉన్న 4 స్లాబులకు బదులుగా ఇకపై 2 స్లాబులే కొనసాగుతాయి. వాటిల్లో ఒకటి 5% స్లాబ్ కాగా రెండోది 18% స్లాబ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి 10:30 వరకు కొనసాగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం 12%, 28% పన్ను స్లాబులు ఇక నుంచి మనకు ఉండవు. ఓన్లీ 5%, 18% మాత్రమే ఉంటాయి ఇక నుంచి. అయితే సిన్ గూడ్స్, హానికారకమైన ఉత్పత్తుల మీద ప్రత్యేకంగా 40% స్లాబ్ను కొత్తగా ప్రతిపాదించారు. ఈ కొత్త ప్రతిపాదనలో దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నిటికీ కూడా పన్ను తగ్గించడం జరిగింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ప్రతిపాదించిన ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మనం అన్ని వస్తువుల గురించి డిస్కస్ చేసుకోలేం, కానీ కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏ స్లాబ్లోకి మారినాయో ఒక్కసారి సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. 18% నుంచి 5% స్లాబ్లోకి వచ్చిన వస్తువులు ఏంటి అంటే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, సోప్స్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్. ఇటువంటి వస్తువులు 18% నుంచి 5% స్లాబ్లోకి వచ్చాయి. అట్లానే 12% అండ్ 18% స్లాబ్లోంచి 5% స్లాబ్లోకి వచ్చిన వస్తువులు వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ఫ్రీ ప్యాకేజ్డ్ సంకీన్, భుజియా, మిక్చర్, వంట సామాగ్రి, పాల సీసాలు, నాప్కిన్స్, డైపర్సు, కుట్టు మిషన్లు, ఇటువంటి వస్తువులన్నీ కూడాను 12% అండ్ 18% స్లాబ్లోంచి 5% స్లాబ్లోకి మార్చబడినాయి. అట్లానే ఆరోగ్య రంగంలో 18% నుంచి 0 స్లాబ్లోకి వచ్చినాయి కొన్ని. అది వ్యక్తిగత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్, అట్లానే ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి, జీవిత బీమా పాలసీస్, మనం ఎల్ఐసి పాలసీస్ ఏదైతే పే చేస్తున్నామో అవి ఇప్పుడు 0% జిఎస్టీ స్లాబ్లోకి వచ్చినాయి. సో వీటన్నిటితోటి, ఈ స్లాబ్ మార్పులతోటి ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉన్న కంపెనీస్కి మంచి పాజిటివ్ బూస్ట్ అనేది వస్తుంది. డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా రెవెన్యూ ఇంప్రూవ్ అవటము, తదనుగుణంగా ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవటం కూడా మనం రాబోయే క్వార్టర్స్లో చూస్తాం. మనం వీటన్నిటితో పాటుగా ఇంకొక రంగం గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు 28% ట్యాక్స్ ఉన్నదల్లా ఇక నుంచి 18% ట్యాక్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్లు ఏవైతే 1200 cc లోపు అంటే 1.2 లీటర్స్ కెపాసిటీ ఉంటాయో అవి 18% స్లాబ్లోకి మార్చడం జరిగింది. అట్లానే డీజిల్ హైబ్రిడ్ కార్స్, ఇవి కూడాను 1500 cc లోపు ఉన్న కార్లు, అట్లానే ఆటోసు, దాంతోపాటుగా 350 cc మోటార్ సైకిళ్ళు, ఆ లోపు ఉన్న మోటార్ సైకిల్స్ అన్నీ కూడాను ఇప్పుడు 18% స్లాబ్లోకి వచ్చినాయి. వీటిలో కాస్త ఫెస్టివ్ సీజన్ పర్చేజ్ అనేది కాస్త ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. అట్లానే విద్యుత్ వాహనాలపై అంటే ఎలక్ట్రిక్ కార్స్ మీద 5% జిఎస్టీనే యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తున్నారు. సో వాటితో పాటుగా ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖరీదైన కార్లు అంటే లగ్జరీ కార్సు, రేస్ క్లబ్లు, లీజింగ్ అండ్ రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదము, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్, వీటన్నిటి మీద కూడాను 40% పన్నుని విధించడం జరుగుతుంది. దీంతో ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్కి 48,000 కోట్ల ఆదాయం తక్కువగా వస్తుంది. అయితే ఇది కొద్ది కాలం మాత్రమే ఉండే ఎఫెక్ట్. సో స్లోగా, గ్రాడ్యువల్గా డిమాండ్ పెరిగే కొద్దీ వినియోగం పెరుగుతుంది. తదనుగుణంగా ట్యాక్స్ కలెక్షన్ కూడాను ప్రాపర్గా మరలా యాజ్ ఇట్ ఈస్గా మరలా పూర్వపు స్థాయికి చేరుకుంటామని చెప్పే అంచనాలు ఉన్నాయి మార్కెట్లో. అయితే ఈ విధమైన మార్పుల వల్ల ఏదైతే జిఎస్టీలో స్లాబ్స్ మార్చేసేసి కొన్ని స్లాబ్స్ని స్లాష్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ని తక్కువ స్లాబ్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది కదా, ఈ విధమైన మార్పులతోటి కాస్త ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం మాత్రం లేకపోలేదు. ఇన్ఫ్లేషన్ రాబోయే రోజుల్లో ఏ విధంగా టర్న్అవుట్ అవుతుంది, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా మనము రాబోయే రోజుల్లో గమనించాలి. సో దానికి తగ్గట్టుగానే ఆర్బీఐ కూడాను ఫర్దర్ యాక్షన్స్ని ఇనిషియేట్ చేస్తుంది. రేట్ కట్ చేస్తుందా, చెయ్యదా, సో నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి ఈ రేట్ కట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత మన మార్కెట్లు ఒక పాజిటివ్ నోట్ తోటి ఓపెన్ అవ్వడం చూసాం. కానీ అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ సుమారుగా 24,715 దగ్గర క్లోజ్ అయింది. నిన్న క్లోజింగ్, ఓపెనింగ్ మాత్రము 24,980, అంటే 170 పాయింట్లు సుమారుగా గ్యాప్ అప్ అవుతూ అక్కడి నుంచి అదే హై ఏదైతే ఓపెన్ అయిందో నిఫ్టీ విషయంలో అదే హై, అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ
ఒకానొక టైంలో నిన్నటి క్లోజింగ్ కంటే కూడా లోయర్ లెవెల్స్లో 24,708 లెవెల్స్ వరకు రీచ్ అవుతూ క్లోజింగ్ సమయానికి 24,734 దగ్గర క్లోజ్ అయింది. నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ మూలంగా కొంత వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి. ఇంత పాజిటివ్ ట్రిగ్గర్స్ తర్వాత కూడాను మన మార్కెట్ మార్నింగ్ వచ్చిన మూవ్ను మాత్రం నిలబెట్టుకోలేక కంటిన్యూస్గా స్లైడ్ అవుతూనే ఉంది. సో ఈరోజు ట్రేడింగ్ చేసిన వాళ్ళకైతే చుక్కలు కనబడిందని చెప్పుకోవచ్చు. సో అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా? ఇంత పాజిటివ్ న్యూస్ తర్వాత ఆ పాజిటివ్ న్యూస్ తోటి అప్ సైడే వెళ్తుందని చెప్పి అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ క్లోజింగ్ సమయానికి లోయర్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు ట్రేడింగ్లో ఇంకొక విశేషం ఏంటంటే ఇండియా విక్స్ కూడా డ్రాప్ అయింది. సో ఇండియా విక్స్ ఇంత వాలటైల్ మార్కెట్లో కూడాను ఇండియా విక్స్ 11 బిలో వచ్చేసేసింది. అంటే మార్కెట్ అప్ సైడ్ మాత్రం వెళ్ళట్లేదు, కానీ ఇండియా విక్స్ మాత్రం డ్రాప్ అవుతూనే వస్తుంది. 14-15 లెవెల్స్ దగ్గర నుంచి ఇప్పుడు బిలో 11 వచ్చింది. ఓకే, ఇండిసెస్ పరంగా మనం ఒకసారి చూడాలి అంటే ఈరోజు ఉదయం నుంచి కూడాను నిఫ్టీని కానీ సెన్సెక్స్ కానీ డ్రాగ్ చేస్తూనే ఉంది. అయితే మార్నింగ్ కాస్త బ్యాంకింగ్ స్టాక్స్లో బయింగ్ ఎమర్జ్ అయినప్పటికీ కూడాను ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి అది నిలబెట్టుకోలేకపోయింది. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో చూస్తే నిఫ్టీ ఆటో 2.5-3% పాజిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ ఆటో సాయంత్రానికి వచ్చేటప్పటికి 0.8% పాజిటివ్, స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అవటం. ఎఫ్ఎంసీజీ అయితే అంతకుముందు రోజు క్లోజింగ్ లెవెల్స్తో పోలిస్తే సుమారుగా 1,510 పాయింట్లు పాజిటివ్గా మూవ్ అయ్యి ఎఫ్ఎంసీజీ క్లోజ్ అయ్యే సమయానికి మాత్రమే జస్ట్ 135 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తూ ఈరోజు ఏ విధంగా క్లోజ్ అయింది, రేపు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో లెవెల్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. సో ఈరోజు చూస్తే ఓపెనింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. 24,980 దగ్గర ఓపెన్ అయ్యి అదే హైగా ఫామ్ చేస్తూ అక్కడి నుంచి కంటిన్యూస్గా మీరు ఈ క్యాండిల్ చూస్తే కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ వచ్చింది. 24,800 ఆ లెవెల్స్ కంటే బిలో కూడా మూవ్ అవుతూ ఫైనల్గా వచ్చేప్పటికి 24,735 దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది, సో ఇంత స్ట్రాంగ్ అప్ మూవ్ తీసుకున్న తర్వాత నిలబడలేకపోయింది, అంటే మార్కెట్ అక్కడ నిలబడలేకపోయింది, సెల్లింగ్ ఎమర్జ్ అయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు సెల్ అండ్ రైజ్ మార్కెట్ కిందగానే ప్లేయర్స్ దీంట్లో ప్లే చేస్తూ ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ ఉన్నంతకాలము మనకు మార్కెట్లు ఈ విధంగానే మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మనం నెక్స్ట్ లెవెల్స్ చూడాల్సింది మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ 24,800 అనేది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. 24,800 ఫస్ట్ మనం ఇమీడియట్గా చూడాల్సిన రెసిస్టెన్స్ 24,800. అది దాటితే కానీ మనకి నెక్స్ట్ మరలా ఈరోజు హై ఏదైతే ఉందో 24,980 అండ్ 25,000 ఆ లెవెల్ కంటే హై లెవెల్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ మాత్రం మనం చూడాల్సింది 24,800 మనం ఫస్ట్ రెసిస్టెన్స్ కింద చూడాలి. అదే సపోర్ట్ విషయానికి వస్తే ఈ రేంజ్లోనే మరలా క్లోజ్ అయింది. సో మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్న రేంజ్ ఏది 24,500 నుంచి 24,800 ఆ 300 రేంజ్లోకి మళ్ళీ షిఫ్ట్ అయింది. ఈరోజు క్లోజింగ్ 24,735 కాబట్టి ఈ రేంజ్లోనే క్లోజ్ అయింది. సో ఏదన్నా మార్కెట్ ఇంత సెల్ ఆఫ్ తర్వాత ఇంత పాజిటివ్ న్యూస్ తర్వాత కూడా కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అవుతూ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయిందంటే ఇంకా రేపు కూడా సెల్ ఆఫ్ ఉండొచ్చేమో, రేపు ఓపెనింగ్ కూడా కాస్త లోయర్ లెవెల్లో ఓపెన్ అవ్వచ్చేమో అని చెప్పేసి డౌట్ ఉంది నాకు. చూద్దాము ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది మనం ఒకసారి రేపు ఓపెనింగ్ తర్వాత మనకు అర్థమవుతుంది. ఒకవేళ లోయర్ లెవెల్లో ఓపెన్ అయితే కనుక మరలా ఒకసారి 615 నుంచి ఈ 570 ఆ రేంజ్కి ఒకసారి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా బ్రీచ్ అవుతుంది కనుక కిందకు వస్తే మరలా 500 నుంచి 450 రేంజ్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 50 పాయింట్స్ దగ్గర మరలా ఇంకొకసారి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, అందువల్ల మనం ఇంకా సపోర్ట్ మాత్రం 24,500 తీసుకోవాలి. ఓకే, డౌన్ సైడ్ 24,500, హయ్యర్ సైడ్ 24,800 మనం గమనించాల్సి ఉంది. అట్లనే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే సో మనం ఏదైతే లెవెల్స్ మనం డ్రా చేసుకున్నామో 54,185 అంటే అబౌవ్ క్లోజ్ అయితేనే మనము స్ట్రాంగ్గా అప్ సైడ్ చూస్తాం అనుకున్నాము. కానీ ఈరోజు క్యాండిల్ అప్ సైడ్ ఓపెన్ అయినప్పటికీ కూడాను 54,400 ఆ లెవెల్స్కి రీచ్ అయ్యి కూడా 440 లెవెల్స్ వరకు రీచ్ అయ్యి కూడాను అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ వచ్చేసేసింది. క్లోజింగ్ వచ్చేటప్పటికి 54,080 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో ఈ రేంజ్లోనే మరలా ఏ రేంజ్ 54,160 నుంచి 53,575 ఆ రేంజ్కి మరలా షిఫ్ట్ అయింది. సో ఈ 600 పాయింట్ల రేంజ్లోనే మళ్ళీ ఇంకా కొద్ది రోజులు టైం స్పెండ్ చేసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో మన లెవెల్స్ యాజ్ ఇట్ ఈజ్ లెవెల్స్ 53,570 మనకి ఇంకా స్టిల్ వ్యాలిడ్ లోయర్ సైడ్. అదే డౌన్ సైడ్ మూవ్ అయితే 53,570 అదే వ్యాలిడ్ ఇంకా మనకి. అదే అప్ సైడ్ మూవ్ అయితే 54,180 క్లోజ్ అవ్వకుండా మనము అప్ సైడ్ చూడటానికి లేదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 4 days ఈ రేంజ్లో స్పెండ్ చేసింది. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదంటే ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ అయితే కనుక స్ట్రాంగ్ డౌన్ సైడ్ 52,000 52,500 వరకు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అంటే 1000 పాయింట్స్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే అప్ సైడ్ మూవ్ అయ్యి కనుక 54,180 కంటే అబోవ్ క్లోజ్ అవ్వగలిగితే మరలా ఒకసారి 54,900 టెస్ట్ చేసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఆ విధంగా మీరు ఏదైనా మంత్లీ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే కనుక దాన్ని బేస్ చేసుకొని అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయినా సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు మంత్లీ ఆప్షన్స్లో పొజిషన్స్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు NIACL, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సో ఇది ఇన్సూరెన్స్ డివిజన్లో ఉంది. సో మనకి ఇన్సూరెన్స్ ఏది GST 2.0లో మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అంటే ట్యాక్స్ ఫ్రీ చేశారు కదా, ప్రీమియమ్స్ మీద ట్యాక్స్ ఫ్రీ చేశారు. సో ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక్కసారిగా మరలా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది, కాస్త పాజిటివిటీ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా మీరు చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ 29th October 2024 లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 200-day మూవింగ్ యావరేజ్ కంటే డౌన్ సైడ్ మూవ్ అవుతూ చాలా టైం ఆల్మోస్ట్ 1 year మరలా సెప్టెంబర్ వరకు కూడాను ఈ లోయర్ లెవెల్స్లోనే స్పెండ్ చేసింది ప్రైస్. అంటే టైం కన్సాలిడేషన్ అంటే టైం కరెక్షన్ జరిగింది, టైం కరెక్షన్ అట్లానే ప్రైస్ కరెక్షన్ రెండూ జరిగినాయి. ఓకే, ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, 32,700 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. ఇది మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం స్టడీ చేస్తున్న కారణం ఏంటంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ అవడం జరిగింది ఇక్కడ. ఓకే, 50-day మూవింగ్ యావరేజ్ లోయర్ సైడ్ నుంచి ఎక్కువ టైం ఆల్మోస్ట్ నియర్లీ 11 months 200-day మూవింగ్ యావరేజ్ కంటే డౌన్ సైడ్ టైం స్పెండ్ చేస్తూ రీసెంట్గా ఆల్మోస్ట్ 1 week బ్యాక్ 26th August 27th August ఆ టైంలో 200-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ అయింది. ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాను దీన్ని. సో ఇది కొంతకాలం ఇప్పుడు ఆల్మోస్ట్ రీసెంట్గా 210 వరకు హై ఫామ్ చేస్తూ ఈరోజు 200 దగ్గర క్లోజ్ అయింది. సో ఏదన్నా మనకి రీట్రేస్ అవుతూ ఇంకొకసారి 190, 195 లెవెల్స్ ఈ లెవెల్స్ కనుక వస్తే ఏది 190 లెవెల్స్కి మళ్ళీ 50-day మూవింగ్ యావరేజ్కి ఏదైనా టచ్ చేస్తే 190 లెవెల్స్కి వస్తే మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ కంపెనీలో స్లోగా గ్రాడ్యువల్గా. మీరు అక్యుములేషన్ చేసుకోవాలి అంటే మీరు ఎప్పుడు కూడాను ఒక స్టాక్ని అక్యుములేషన్ చేసుకోవాలి అంటే మీరు 100 స్టాక్స్ మీరు బై చేయగలిగిన కెపాసిటీ మీకు ఉంటే 10 స్టాక్సే బై చేయండి ఫస్ట్ ఇనిషియల్గా, మీ రాడార్లో ఉంచుకోండి. సో అది ప్రైస్ మూవ్స్ అబ్జర్వ్ చేయండి. సో ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుందా, లో సైడ్ మూవ్ అవుతుందా, లోయర్ సైడ్ మూవ్ అవుతుందా. ఒకవేళ లోయర్ సైడ్ మూవ్ అయితే తక్కువ క్వాంటిటీలో యావరేజ్ చేసుకోండి. ఒకవేళ అప్ సైడ్ మూవ్ అవుతుంది, స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, మీకు ఎట్లాగూ ప్రాఫిట్స్ ఉంటుంది. ఏదైతే టేబుల్ మీద ఉన్నాయో ఆల్రెడీ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్స్కి ఎట్లాగూ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. స్లోగా గ్రాడ్యువల్గా మీరు ఎప్పుడైతే డిప్ అవుతుంది, ఇప్పుడు అప్ సైడ్ స్ట్రాంగ్గా మూవ్ అయినప్పుడు ఎప్పుడు డిప్స్ ఉంటాయి, ఆ డిప్స్లో మరలా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే కంటిన్యూస్గా క్వార్టర్లీ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఎక్కడన్నా క్వార్టర్లీ రిజల్ట్స్లో ఆ నెగిటివిటీ కనుకుంటే మరలా దాన్ని మార్చుకుంటూ ఎప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి. మన పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ని ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయో ఆ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్లోకి మన ఫండ్స్ని షిఫ్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా మన పోర్ట్ఫోలియోస్ని కంప్లీట్గా కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు షఫుల్ చేసుకుంటూ హెల్దీగా ఉంచుకోవచ్చు మన పోర్ట్ఫోలియోని. ఓకే, సో మీరు ఈ స్టాక్ని పిక్ చేసుకోవాలంటే 190, 195 రేంజ్కి వచ్చినప్పుడు మీరు ఈ స్టాక్ని పిక్ చేసుకుంటూ మరలా ఒకసారి ఇది ఆల్ టైమ్ హై 250, 260 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రజెంట్ సినారియోలో ఏదైతే GST 2.0లో ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రీమియమ్స్ మీద ట్యాక్స్ వేవ్ ఆఫ్ చేశారో ఆ పాజిటివిటీ ట్రిగ్గర్స్ తోటి మరలా ఒకసారి ఇది ఆల్ టైమ్ హైని టచ్ చేసే అవకాశం ఉంది నియర్ ఫ్యూచర్లో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా మీరు వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.